ఇక్కడ మనము డూప్లికేట్ వాల్యూస్ని కాంకాటివ్తో మనకు ఈ విధమైన డిస్ప్లే ఎలా రావాలో చూద్దామండి. ఇక్కడ చూడండి, రాజు 65 అనే టికెట్ బుక్ చేశాడు, 23 అనే టికెట్ బుక్ చేశాడు. ఇలా ఉన్న వాటిని మరి రాజు అక్కడక్కడ కూడా ఇక్కడ రాజు ఒక ప్లేస్ ఉండి అతను ఎన్ని టికెట్ బుక్ చేశాడు, 65 అండ్ స్పేస్ 23 అక్కడ 2 టికెట్ బుక్ చేశాడు అని చూపిస్తే బాగుంటుంది కండి. అలా రావడానికి మనము కాంకాట్ ఇఫ్ అనే ఫార్ములాను యూజ్ చేయొచ్చు. అంటే ఇది 2019 నుంచి అయితే వర్క్ అవుతుంది. కాంకాట్ CONCAT, ఓకేనా. కాంకాట్ ఓపెన్ బ్రాకెట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు నేమ్, ఇది సెలెక్ట్ చేసుకోండి, నేమ్ సెలెక్ట్ చేసుకోండి, ఈజ్ ఈక్వల్ టు దీంట్లో ఏదైనా మ్యాచ్ అయితే, ఈ నేమ్స్లో మ్యాచ్ అయితే ఈ నేమ్స్ అనేది లాక్ చేయండి, లిస్ట్ సెలెక్ట్ చేసుకొని కామా, అప్పుడు మ్యాచ్ అయితే ఈ టికెట్స్ అనేవి డిస్ప్లే కావాలి, టికెట్స్ కూడా లాక్ చేయండి. లాక్ చేసేసి అండ్ ఇవ్వండి. అంటే అండ్ ఎందుకు ఇవ్వాలంటే మధ్యలో స్పేస్ రావాలి కదా, అందుకని చెప్పేసి అండ్ ఇవ్వాలి. అండ్ ఇన్వర్టర్ కామర్స్లో కొంచెం స్పేస్ ఇవ్వండి, ఒక వన్ స్పేస్ ఇచ్చేసి ఇన్వర్టర్ కామర్స్ ఇవ్వండి. కామా ఇచ్చేసి వాల్యూ ఫాల్స్, ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, ఫాల్స్ అయితే ఏం రావాలి, జస్ట్ ఎంటీ రావాలి, ఓకేనా. మధ్యలో ఏం స్పేస్ ఇవ్వకుండా ఇన్వర్టర్ కామర్స్ ఇచ్చేసినాం. క్లోజ్ చేసి కంట్రోల్-షిఫ్ట్ ఎంటర్ కొట్టాలి. ఇది అరే ఫార్ములా కాబట్టి కంట్రోల్-షిఫ్ట్ ఎంటర్ కొట్టాలి, ఓకేనా. ఎస్ అని కొట్టండి, అప్పుడు మీకు కావాల్సిన డిస్ప్లే అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఒకవేళ రవి ఉన్నదనుకోండి, రవి కంట్రోల్-D, ఓకేనా. రవి ఒకటే బుక్ చేశారు కాబట్టి అలా. వెంకట్, సో కంట్రోల్-D చేసేసి 7645, ఓకేనా. ఇది ఇలా డ్రాగ్ చేస్తూ పోతే మనకు కావాల్సిన లిస్ట్ అయితే వస్తుంది అన్నమాట.